గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇంకా కెరియర్ సైడ్ ఇంకా మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఎట్లా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నాది ఫస్ట్ నుంచి ఫ్లోలో వెళ్ళింది. ఎందుకంటే అసలు నేను ఇండస్ట్రీకి వస్తాను, అసలు పాటలు పాడతాను, ఇవేమి నాకు అంటే ఐ వాజ్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఇట్. దేవుడు నాకు అలా దారి చూపించాడు, ఈ దారిలోకి వచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ దారి చూపించినా ఆ దారిలోకి నాకు అనుగుణంగా నాకు హ్యాపీగా ఉంటే అదే దారిలోకి అంటే యాక్టర్ అవుతారా? అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీ ఫాదర్ యాక్టర్ కదా? అవునండి, అవునవును. మీ ఫాదర్ యాక్టర్, ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. యా, మా ఫాదర్ ఆర్టిస్ట్, చాలా సినిమాల్లో చేశారు. పుష్ప 2లో, పుష్ప 1లో ఉన్నారు. దాని తర్వాత చాలా సినిమాల్లో ఉన్నారు. నారప్పలో ఉన్నారు. నారప్పలో వెంకటేష్ గారితో ఆయన అందరికి కాళ్ళకి దండం పెట్టడానికి అందరి ఇళ్ళకి తీసుకుని వెళ్తుంటారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయిని పంపిస్తే ఏంటయ్యా ఏజ్ చూసుకున్నా సరే లేదా వయసు చూసుకోకుండా పిల్లల్ని పంపిస్తారేంటి అంటారు. అది మా నాన్న అనమాట. సో అలా చాలా సినిమాల్లో ఇప్పుడు చేస్తున్నారు. రీసెంట్ గా సలార్ లో కూడా చేశారు అండ్ సలార్ 2లో కూడా ఉంటున్నారు. సో ఇలా మీరు ఎందుకు యాక్టింగ్ సైడ్ వెళ్ళకుండా సింగింగ్ సైడ్ వచ్చారు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునేది మ్యూజిక్. సో అలా ఎల్ఎంఏలో జాయిన్ అవ్వడం, దాని తర్వాత ఇండస్ట్రీకి రావడం, జీ సరిగమపలో పాడడం, దాని తర్వాత ఇండస్ట్రీకి రావడం, ఇలాంటివి ఫ్లోలో అయ్యాయి. నన్ను అడిగారు మధ్యలో, సీరియల్స్ లో విపరీతంగా అడిగారు, సినిమాల్లో కూడా అడిగారు. కానీ అది సర్లే తర్వాత చూద్దాం అని. అండ్ నాకు ఐఎమ్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ది క్యారెక్టర్స్. నాకు కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్, నాకంటూ ఒక ఇది ఉండాలి. ఆర్ అంటే అన్ని క్యారెక్టర్స్ నేను చేయలేను కూడా. నేను ఆ క్యారెక్టర్ కి, ఆ రోల్ కి నేను న్యాయం కూడా చేయలేను. సో అలాంటప్పుడు అది తీసుకొని ఒక రాంగ్ స్టెప్ చేస్తానా, ఇప్పుడు నన్ను తీసుకొని ఇప్పుడు అనవసరంగా అన్న ఒక థాట్ ఉంటుంది అంతే తప్ప. అంటే ఇప్పుడు మంచి హోమ్లీ సిస్టర్ గా వచ్చింది అనుకోండి ఒక క్యారెక్టర్, ఏమో చెప్పలేము. అంటే మూవీని బట్టి ఆర్ దేన్ని బట్టి చూడాలి. అంటే వి నెవర్ నో, ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం హౌ వి టేక్ దాట్ డెసిషన్ అన్నది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకున్న మైండ్ సెట్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఆర్ దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవడం, దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోవడం ఉంటుంది కదా. సో దాన్ని బట్టి చెప్పలేను. అంటే నేను నో అని అందుకనే చెప్పట్లేదు, బట్ వి నెవర్ నో. అదే చెప్పాను, ఆపర్చునిటీ అది మీకు బెటర్ అనిపిస్తే సీరియల్స్ లో చాలా అడిగారు కానీ ఐ వాజ్ నాట్ ఫర్ ఇట్. అసలు టైం కుదరలేదు. టైం కూడా కాదు, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న ఫీలింగ్. అంటే నేను దానికి సెట్ అవ్వను అని. ఓకే, సూపర్. నెక్స్ట్ బాలు గారు. సో అందరికి, మీకు నాకు తెలిసినంత వరకు ఆయన ఆఫ్ ది స్క్రీన్ కూడా మీ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు. అందరు చాలా అంటే చాలా మిస్ అయ్యారు. సో మీకు బాలు గారితో ఉన్న మెమరీ సార్? బాలు గారితో యాక్చువల్లీ నేను జీ సరిగమప పాడుతున్నప్పుడు ఫస్ట్ ఆన్లైన్ షో, అది టీవీ షో. అది అంతకుముందు వన్స్ మోర్ ప్లీజ్ లో పాడాను. దాని తర్వాత జీ సరిగమపలో పాడుతున్నప్పుడు టాప్ 11లో ఉన్నాను, ఫైనల్ 11లో. అప్పుడు నాకు పాడాలని ఉందిలో కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట. అయితే నేను జీ సరిగమప దీనిది ఒకటి దగ్గర రిహార్సల్స్ అవుతున్నాయి, షూట్ ఇది అండ్ రిహార్సల్స్. అది నేను రిహార్సల్స్ కి కూడా వెళ్ళిపోయాను, ఆల్ వెల్ అనుకున్నాను. కానీ జీ సరిగమప వాళ్ళు పిలిచి 2 ఛానల్స్ లో పాడకూడదు, నువ్వు ఆల్రెడీ టాప్ 11లో ఉన్నావు కదా, వీఆర్ డూయింగ్ సో మచ్ పబ్లిసిటీ ఫర్ యూ, సో అలాంటప్పుడు ఎలా ఇంకొక ఛానల్లో వెళ్ళి పాడతావు అని అన్నారు. సో అప్పుడు పాడాలని ఉంది దగ్గర నుంచి కూడా నేను తిట్లు తిన్నాను. అంటే అలా ఎలా ఇక్కడి వరకు వచ్చి నేను నో అంటే ఎలా, సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ అయ్యావు కదా, అలా ఎలా లాస్ట్ లో రిహార్సల్స్కి వచ్చి రానని ఎలా చెప్తావు అని. బట్ దెన్ అలా మిస్ అయిపోయింది. అంటే పాడాలని ఉంది, పాడతా తీయగాల్లో పాడడం అలా మిస్ అయిపోయింది. దాని తర్వాత కొత్త ఫేసెస్ కావాలి, ఆల్రెడీ పాడిన ఫేసెస్ ని తీసుకోవట్లేదు అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. దానివల్ల నేను బాలు గారు కండక్ట్ చేసే కాంపిటీషన్స్ లో పాడలేకపోయాను. బట్ దెన్ ఎల్ఎంఏ తరఫున, వేరే షోస్ తరఫున, స్టేజ్ షోస్ లో అలా పాడడం, స్టేజ్ షేర్ చేసుకోవడం అవన్నీ జరిగాయి. కానీ ఆయన ముందు పాడుంటే కాంపిటీషన్ లో ఇంకా బాగుండేది అని ఒక ఫీలింగ్ ఉంది. సో నిజంగా చాలా అంటే అందరూ చెప్తూ ఉంటారు బాలు గారు చాలా అంటే చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటారు. అంటే ఆయనకి అందని ఎత్తు లేదు, ఆయన అన్ని చూసేసారు లైఫ్ లో. అంటే చాలా చూసారు ఆయన. అంటే
ఆయన కారణ జన్ములు అంటారు కదా, అంతే. సో బాలు గారు ఆయన వచ్చారు, ఆయన చేసుకోవాల్సిన పనంతా చేశారు, మాకంతా ఒక లైబ్రరీ, ఒక పెద్ద ఎన్సైక్లోపీడియాని ఇచ్చేసి వెళ్ళిపోయారు. బట్ వి డెఫినెట్లీ మిస్ హిమ్. అంటే చాలా ఆయన వాయిస్ రీప్లేస్ చేయడం అనేది లేదు, అంటే ఆయనకి దగ్గరలో ఉన్న ఇది కూడా వాయిసెస్ ఏం లేవు. సో ఆయన అంతే, ఆయన కొంతమంది అంతే కదా, సో అంతే, ఇంకా వాళ్ళకి వాళ్ళ రీప్లేస్మెంట్స్ ఉండవు అంతే. ఎస్, ఇప్పుడు చరణ్ గారు లెగసీని మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్లీ చాలా ఎలిగెంట్ గా, చాలా నీట్ గా క్యారీ చేస్తున్నారు ఆయన. చాలా చాలా అంటే అఫ్ కోర్స్ చరణ్ గారి స్టైల్ వేరు, చరణ్ Yes, yes. గారి పాటలు అసలు అత్యద్భుతంగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. సో ఆయన స్టైల్ వేరు, బట్ ఆయన లెగసీని క్యారీ చేస్తూ ఆయన చేసిన షోస్ చేయడం అవును. అండ్ ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్, ఆయన పాడడము, ఆయన పాటలు మనకి ఎన్నెన్ని నచ్చుతాయి. సో అలా ఆయన లెగసీని చాలా గ్రేస్ఫుల్ గా క్యారీ చేస్తున్నారు ఆయన. సూపర్. అసలు నాకు చరణ్ గారు పాడిన పాటలో నా చిట్టి ప్రేమ అనే ఒక సాంగ్ Yeah. అసలుకి సూపర్, అది ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పుడు కూడా అందరి అవునవును. బాక్స్ లో అది చాలా ఉంటుంది. చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు, కాయలప్ చెడుగుడుకుడు కన్నే ఉడుకుడు, అలలే చిట్టలలే ఇటు వచ్చిపోయి అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే, తొలిగా పాడే నా పల్లవి అవునేలే, దరికి వస్తే లేదంటావే, నగిల నగిల నగిలా ఓ, దిగువు చాలే నగిలా. చాలా అంటే అసలు ఈ పాట ఇప్పటికి ఎంత మంది ఫేవరెట్ అంటే మామూలు ఫేవరెట్ గా సాంగ్. సూపర్ సూపర్ సాంగ్. ఇలాంటివన్నీ మ్యాక్స్ ఆఫ్ చరణ్ గారి అకౌంట్ లోనే ఉంటాయి. అవునవునవును, ఎగ్జాక్ట్లీ. observe చేస్తే- రెహమాన్ గారు చరణ్ గారి కాంబినేషన్ లో అసలు ఒక భలే సాంగ్ వస్తుందంటే beautiful. అసలుకి ఒక రేంజ్ లో ఉంటుంది. అది ఏ సాంగ్ అయినా అంటే ఎస్పెషల్లీ ఇలాంటి సాంగ్స్ అయితే చరణ్ గారు అసలు రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆయన వాయిస్ లో.